ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. హలో అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దివ్యాంగుల స్థలాలు ఇదివరకు ఇచ్చిన వాటిల్లో ఆక్రమణకు గురి అవుతున్నాయి. అవి మన ఓన్లీ దివ్యాంగులకి అట్లా జరగటంపై ఇచ్చిన స్థలాలు వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారు. దాని గురించి ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి, వచ్చిన స్థలాల్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించడానికి వీడియో తీస్తున్నాను అనమాట. ఎవరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. మన దివ్యాంగ సోదరీమణులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు కూడా కొంతమంది ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అన్నమాట. ఇందుకు సంబంధించిన ఒక వార్తా కథనం కూడా వచ్చింది. దానికి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. ముఖ్యంగా దివ్యాంగురాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు. అదేంటి అని ఏం అడిగితే, ఈ నా స్థలం కదా అని అడిగితే, నీ దిక్కున్న చోటకెళ్ళి చెప్పుకోపో అంటున్నారు. దర్జాగా దాన్ని విక్రయిస్తున్నారు, వేరే వాళ్ళకు కూడా అమ్మేస్తున్నారు అనమాట. ఎంత కార్యక్రమం జరుగుతున్నా కానీ ఈ సమస్యకు ఎలా పరిష్కరించుకోవాలి అని బాధితురాలు తరపున వాళ్ళు ఆరోపిస్తారనమాట. ఖాళీ స్థలాలను కూడా కొంతమంది కన్నుబడింది. అదే కాలనీలో కొన్ని ఖాళీ స్థలాలు కట్టుకోకుండా ఉన్నారు కదండి, ఆ స్థలాలను కూడా మరొకరికి అమ్మేస్తున్నారనమాట. ఆ కాలనీలో వాసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచున్నా. ఈ వార్తల్లో వచ్చిన ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారించకపోయినా ఈ వార్త మన దివ్యాంగులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక మాత్రం ఇస్తుంది. మనకు స్థలాలు కేటాయించినప్పుడు ఆ పత్రాలు ఎక్కడున్నాయి, ఆ ఇంటి స్థలాలు మీకు ఇచ్చారు కదా, ఆ కాగితాలు జాగ్రత్తగా ఉన్నాయా లేవా, మన పేరు మీద ఉన్న కేటాయింపు జరిగిందా, మన పేరు మీదే ఇచ్చారా ఈ ఇంటి స్థలాలని మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఈ స్థలం యొక్క వివరాలు మన దగ్గర ఉన్నాయా లేవా, ఎవరైనా వచ్చి మన స్థలం ఇది కాదు మీకు ఇంకొక చోట ఇస్తాము అని అన్నారా చెప్తే మీరు నమ్మొద్దండి దయచేసి అలాంటి వార్తల్ని. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి స్థలం విషయంలో సమస్య వచ్చిందంటే తర్వాత కార్యాలయాల చుట్టూ తిరగవలసి రావచ్చు. అందుకే దివ్యాంగ సోదరీమణులకు నా ముఖ్యమైన విన్నపం ఏమనగా, మొదటిది, మీ స్థలం కేటాయించిన స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు భద్రంగా దాచుకోండి. ఎవరిని నమ్మి ఇచ్చి మోసపోవద్దండి. అట్లాగే కేటాయించిన పత్రాలు, పట్టా లేదా సంబంధిత పత్రాలు, రసీదులు, అధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులు ఏ ఉన్నా వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోండి. రెండవది, మీ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించినట్లు ప్రయత్నిస్తున్నట్లయితే ఒంటరిగా వెళ్ళి గొడవ పడొద్దండి. ఎందుకంటే మనం దివ్యాంగులం కదా, మన శక్తి తక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటే అట్లాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా మనం ఏం చేయలేని పరిస్థితి కదండి. కాబట్టి మీరేం చేస్తారంటే వెంటనే సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఒక ఫిర్యాదు చేయండి. నోటి మాట చెప్పామని మాకెప్పుడు చెప్పారు అంటారు. అదే ఫిర్యాదు చేస్తే అధికారికంగా లిఖితపూర్వకంగా ఉంటే ప్రూఫ్ కింద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ, ఆర్టీఓ కార్యాలయాల్లో కానీ, స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అవసరమైతే పోలీసులకు కూడా సంప్రదించండి. ముఖ్యంగా ఫిర్యాదు చేసేటప్పుడు మేము చెప్తాము, మేము చూస్తాము అని మాత్రమే కాకుండా రాతపూర్వకంగా నేను చెప్పిన ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళకి రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఆధారంగా చేసుకొని వాళ్ళకి మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. మీ స్థలానికి సంబంధించిన పత్రాలు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే చాలా జాగ్రత్త. మళ్ళీ ఎంటీ పేపర్లపై సంతకాలు పెట్టకండి. అర్థం కాని పత్రాలు, మీకు ఏమైనా అర్థం కాలేదండి, అంతకన్నా సంతకం పెట్టగాకండి. మీ స్థలము మేము చూసుకుంటాము, మీకు ఇంకో స్థలం ఇస్తామన్నా నమ్మొద్దండి. చిన్న ఫార్మాలిటీ అంతే అని ఎవరు చెప్పినా వెంటనే నమ్మేయకండి. ముందుగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలు తెలుసుకోండి. మీరు దివ్యాంగులు కాబట్టి మీ హక్కులను ఎవరు దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇవ్వకండి. మీకు కేటాయించిన స్థలంలో సమస్య ఏమైనా వస్తే కుటుంబ సభ్యులతో కలిసి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి. మీరు ఒంటరిగా ఏది చెయ్యొద్దండి. అవసరమైన న్యాయ సహాయం కూడా తీసుకోండి. ఈ వార్తలో ఒక దివ్యాంగురాలి స్థలానికి సంబంధించిన సమస్య గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ ఒక కుటుంబం సమస్య చూడకూడదు. రాష్ట్రంలో ఎక్కడైనా దివ్యాంగులకు కేటాయించిన స్థలాలు ఉంటే ఆ స్థలాలను సురక్షితంగా రక్షించుకోండి.
మీ పేరు మీద కేటాయించిన స్థలం అయితే మీ దగ్గర ఉన్న పత్రాలు, ప్రభుత్వ రికార్డులో ఉన్న వివరాలు సరిపోతాయో లేదో సరిచూసుకోండి. ఆలస్యం చేయకుండా అధికారులను సంప్రదించండి. దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కళ్ళ హక్కు అన్నమాట. వారి జీవితాలు ఎంతో విలువైనవి. ఒక స్థలం అంటే ఇంకొక కొన్ని గజాల భూమి కాదు, అది ఒక కుటుంబం సొంత ఇంటి కళ అన్నమాట. అందుకని ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకండి. మీ హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న దివ్యాంగ సోదరీమణులకు ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైతే మీ సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అయితే వ్యక్తిగత పత్రాలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు వంటి వివరాలు పబ్లిక్గా కామెంట్ చేయొద్దు. ఇది వేరే వాళ్ళు ఛాన్స్గా అడ్వాన్స్గా తీసుకుంటారు. ఆ రకంగా పబ్లిక్లో పెట్టొద్దండి, షేర్ చేయొద్దండి ఎవరికి. ఈ వీడియో ఉద్దేశం ఏమంటే వార్తా కథనాల్లో వచ్చిన దాని కాకుండా దివ్యాంగుల హక్కులకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. మీ హక్కులు మీకు తెలియాలి, మీ పత్రాలు మీ దగ్గర ఉండాలి, మీ స్థలం సురక్షితంగా ఉండాలి. ఇలాంటి ముఖ్యమైన దివ్యాంగుల హక్కుల ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి మరిన్ని అవగాహన వీడియోల కోసం లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఈ సమాచారాన్ని మీకు తెలిసిన దివ్యాంగ సోదరీమణులకు మన వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మరో ముఖ్యమైన సమాచారంతో, అవగాహన కల్పించే వీడియోలతో మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అవగాహన కల్పిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మన దివ్యాంగులకు సంబంధించిన స్థలాలకు కొంచెం ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎట్లా పరిరక్షించుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఈ వీడియో చేశాను. ఇక్కడ ఒక దివ్యాంగ సోదరికి జరిగిన అన్యాయం అన్నమాట. ఆ కథనం కూడా ఇక్కడ ఇస్తున్నాను. సంబంధించిన అధికారులు మేము చూస్తాంలే అన్నారు. ఆ వీడియో, ఆ క్లిప్పింగ్ వివరాలు, కథనం వచ్చిన వివరాలని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, మీరు చదవండి. ఇట్లాగా మరొక సోదరికి, మరొక సోదరుడికి జరగకూడదని అవగాహన కల్పిస్తున్నాను అన్నమాట. మరి ఈ వీడియో గురించి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.